ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయనా. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రుని సిగ్గుపరిచి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. నానా ఈ ఫ్యాన్ తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా పేతురు పుస్తకంలో నుంచి మనం 3వ అధ్యాయము మనం 8 నుంచి మనందరం కూడా నేర్చుకుంటున్నాము. గత కాలంలో 7వ వచనాన్ని మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 8వ వచనం నుండి ఇంచుమించుగా 12 వచనాల వరకు కూడా పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమెన్. చూడండి నాన్న, గత కాలంలో మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాము. 7వ వచనాన్ని మరొకసారి కొంచెం నేను జ్ఞాపకం చేసి 8వ వచనంలోకి మనం వెళ్ళి 8వ వచనం నుండి మనందరం కూడా నేర్చుకుందుముగాక. రైట్. చూడండి నాన్న, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. చాలు. గత లాస్ట్ సెక్షన్లో మనం ఈ వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 10, 11 అంటే 9, 10, 11 వచనాలు మెయిన్ ఆధారం. అంటే ఇప్పుడు నేర్చుకునే విషయాలన్నిటికీ ఆధారం ఏంటంటే, మనకి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు, 12 వచనాలు ఆధారం. ఈ 4 వచనాలు మన హృదయంలో లేకపోతే ఇవన్నీ కూడా నేర్చుకోవడం అనేది ఏంటి అనేది మనకు తెలియకుండా జరిగిపోతుంది. గమనించారా? ఎందుకు ఈ 2వ అధ్యాయం 9 నుంచి మన జీవితం యొక్క విధానం అంతా మారిపోతుంది? పేతురు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అనేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైంది. అందులో మనం చూస్తున్నప్పుడు 9వ వచనంలో ఆయన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనందరం ప్రజలుగా ఉండకుండా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు మనందరం కూడా దేవుని ప్రజలయ్యాము. ఒకప్పుడు కనికరింపబడక, ఒకప్పుడు మనందరం కూడా కనికరించబడలేదు. ఇప్పుడు మనందరం కూడా కనికరించబడిన వాళ్ళమయ్యాము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో
ఆ ఆ విషయములో విషయములో వారు మీ వారు మీ సత్క్రియలను చూచి సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని బతిమాలుకొనుచున్నాను. గమనించారా? ప్రచురం చేసేవాళ్ళు యేసుక్రీస్తును గురించి ప్రకటన చేసేటువంటి వాళ్ళు, ప్రచురించే వాళ్ళు ఎవరంటే దేవుని దృష్టికి వాళ్ళు యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం అని చెప్తుంది. ఈ పరిశుద్ధ జనాంగము ఈ లోకంలో మనం ఎలాంటి మంచి జీవితం చేయాలో పేతురు చెప్పుకుంటూ వస్తున్నాడు. సువార్త ప్రకటించే వాళ్ళైనా, దేవుని వాక్యాన్ని మన జీవితంలో కనపరిచే వాళ్ళైనా, సంఘముగా ఏర్పరచబడిన వాళ్ళు మనందరం ఒకప్పుడు దేవునికి దూరస్తులమే. కానీ ఇప్పుడు మాత్రం మనందరం దేవునికి స్వజనులము, ఆయనకు ప్రియమైన జనాంగముగా మనందరం కూడా ఉంటున్నాం. అలాంటి మన జీవితంలో దేవుడు ఆశించే జీవితం ఏంటి అనంటే మనందరం మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మన జీవితంలో ఈ రక్త మాంసాలు కలిగిన భూమండలం మీద నివసించుచున్న మన జీవితంలో ఎలాంటి జీవితం కలిగి ఉండాలో మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. అందులో ఈ 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనందరం కూడా ప్రభుత్వ విషయంలో మనం ఎలా లోబడాలో నేర్చుకుంటూ వచ్చాం. అలాగే 18వ వచనం నుండి ఇంచుమించుగా 20వ వచనం వరకు మనందరం కూడా 21 వరకు ఉద్యోగ విషయాల్లో, అంటే మన పైన యజమానులైన వారికి మనం ఏ విధంగా లోబడి ఆ శ్రమలు సహించుకొని మనం జీవించాలో, మంచి ప్రవర్తన గలవారమై ఉండాలో ఆ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే 21 నుండి ఇంచుమించుగా 25 వచనాల వరకు మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు నిందలలో, శ్రమలలో ఆయన ఎలాంటి జీవితాన్ని మనకి మాదిరిగా చూపించాడో మనందరం కూడా యేసుక్రీస్తు చూపించినట్లుగా మన ప్రవర్తనలో మన జీవితం కలిగి ఉండాలని మనం చదువుకుంటూ వచ్చాం. గమనించారా? అలాగే 3వ అధ్యాయం 1వ వచనంలో నుండి ఇంచుమించుగా 6వ వచనం వరకు మనం చదువుకుంటే సంఘములో కుటుంబం ఎలాగుండాలో జీవము గల దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే రక్షించబడిన తర్వాత పరిశుద్ధ జనాంగముగా మనందరం కూడా మారిన తర్వాత ఈ 3వ అధ్యాయం 1వ వచనం నుండి స్త్రీ సంఘంలో ఎలాంటి ప్రవర్తనలు కలిగి ఉండాలని అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. 7వ వచనంలోకి వచ్చేపాటికి పురుషుడు సంఘములో స్త్రీ పట్ల, అంటే తన భార్య పట్ల ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో మనం 7వ వచనంలో మనం గత సెక్షన్లో లాస్ట్ సాటర్డే మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో ఏమనుందంటే పురుషుడంట జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఉండాలంట. గమనించారా? అంటే పురుషుడు జీవము కలిగిన వాడు అనేటువంటి సంగతి మొట్టమొదట మనం గుర్తుపట్టాలి. ఈ జీవము కలిగిన వ్యక్తి తన భర్త ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే వివాహ వ్యవస్థకు పనికి వస్తారు. ఒకవేళ జీవము లేకుండా ఏ భర్త అయినా వివాహం చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి సర్వనాశనానికి కారణం ఎవరంటే యజమానుడే, పురుషుడే. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా గత లాస్ట్ సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే కృపావరములో కూడా వాళ్ళు పాలిభాగస్తులై ఉన్నారంట. అంటే ఇప్పుడు భర్త భార్యను చూసినప్పుడు ఏమనాలంటే, అమ్మ నాలో ఉన్న జీవములో ఉన్నటువంటి గుణములలోనూ కృపావరములలోనూ నువ్వు నాతో కూడా సమానమైన పాలు పంపులు నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పాలి. అంతేకాకుండా ఆమె బలహీనమైన ఘట్టమని భార్యలను సన్మానించాలి. బలహీనురాలు కాబట్టి. ఎందుకు బలహీనురాలు అంటే మనందరితో పాటు ఉద్యోగాల్లో అన్నిట్లో టాలెంట్ ఉంది, ఆటల పోటీల్లో టాలెంట్ ఉంది, అవునా కాదా? కానీ చూడండి, ఒలింపిక్స్లో ఆటల గేమ్స్ ఆడేటప్పుడు స్త్రీలకు పెడతారు, పురుషులకే పెడతారు ఆటల పోటీలు. అంతేగాని పురుషులకి స్త్రీలకు కలిపి పెట్టరు.
కారణం ఏంటో తెలిసిన, పురుషుల సామర్థ్యం వేరు, స్త్రీల సామర్థ్యం వేరు. అంటే వాళ్ళ బలం వేరు, వీళ్ళ బలం వేరు. పురుషులు యజమానులు గనక ఇంటిలో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. అతని పురుషుడుకున్న బాడీలో ఉన్నటువంటి స్టామినా వేరు, అతడు బలము కలిగిన వాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే అతను కష్టపడి బలవంతుడిగా బలం కలిగిన వాడై పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. స్త్రీ అంతకంటే కొంచెం తక్కువ. అంటే అర్థం ఏంటి? ఆమె ఇంట్లో బిడ్డల్ని కని కుటుంబాన్ని, బిడ్డల్ని, సంసారాన్ని నడిపించుకునేటువంటి వ్యక్తిగా మాత్రమే ఆమె మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది. అంతేగాని పురుషుల్లాగా ఇంటింటికి తిరిగి పనులు చేయటానికి కాదు. కష్టపడి పనిచేసేది పురుషుడు. స్త్రీ ఇంట ఉండి తన పిల్లలను, భర్తను ఉపదేశంలో, వాక్యంలో బిడ్డల్ని, కుటుంబాన్ని, భర్తనే కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధమైన జీవితం చేయాలి, ప్రార్థనా జీవితం చేయాలి. గమనించారా? అది ఫిజికల్గా బలహీనరాలే తప్ప అట్లా మ్యానుఫ్యాక్చరింగ్లోనే దేవుడు సృష్టించాడు తప్ప వేరొక విధంగా కాదు అని లాస్ట్ సెక్షన్లో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. అంటే పురుషుడి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. స్త్రీ పురుషుల యొక్క ప్రార్థనలో ఏకత్వం లేకపోతే, వారిరువురు విభేదాలు కలిగి ఉంటే వాళ్ళిద్దరు ప్రార్థనలు దేవుడు ఆలకించడం. గమనించారా? కాబట్టి పురుషుడు దేవుని చేత అంగీకరించబడాలి. అట్ ద సేమ్ టైం భార్యను కూడా దేవుని చేత అంగీకరించబడే విధంగా పరిశుద్ధమైన జీవితం చేయడానికి వారిని నడిపించాలి. అంతేగాని స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని, కుటుంబాన్ని పోషించడానికి లేఖనానుసారంగా కుదరదు. గమనించారా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అలానే చూడండి, జ్ఞానము చొప్పున కాపురం చెయ్యాలంట. జ్ఞానం అనగా ఎవరు? యేసుక్రీస్తు. గమనించారా? అంటే క్రీస్తుని గురించి సంపూర్ణంగా పురుషుడికి తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాడు మాత్రమే మరి తన భార్యని, కుటుంబాన్ని పోషించుకోగలడు. ఇవన్నీ కూడా లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సెక్షను వారానికి ఒక్కరోజే జరుగుతుంది. ఈ పేతురు పత్రిక ధ్యానాలు ప్రతి శనివారం మాత్రమే జరుగుతున్నాయి. అందుకనే మరలా నేను గత కాలంలో చెప్పినటువంటి విషయాల్ని కొంచెం నేను రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే పలుమార్లు జ్ఞాపకం చేయడం వలన మనం మర్చిపోకుండా మనం లేఖనాలలో దేవుడు చెప్పినటువంటి సంగతుల ద్వారా మనందరం కూడా బోధించబడి నడిపించబడదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఈరోజు 8వ వచనాన్ని మనం నేర్చుకుందాము. 8 నుంచి 12 వరకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి వరకు సమయం ఉండి నేర్చుకోగలిగితే అక్కడ వరకు నేర్చుకుందాం. రైట్, చూడండి నాన్న, 8వ వచనాన్ని మనం చదువుకుందాం. తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలు. వాస్తవానికి మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడికి వచ్చేపాటికి 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మనం మన కుటుంబ జీవితంలో పరిశుద్ధులతో మనం ఎలాంటి సహవాసం కలిగి ఉండాలో, పరిశుద్ధుల యొక్క గుణాలు మనం ఎలాగూ కలిగి ఉండాలో ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు. మనం ఈ 8వ వచనం నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాలి. తుదకు మీరందరూ అనే మాట చాలా విలువైంది. తుదకు అనంటే ఇప్పుడు పేతురు అంటే ఈ భూమండలం మీద మనందరం కూడా ఎలా జీవించాలో అంటే ముగింపు సెక్షన్లోకి వస్తున్నాడు.
అంటే మనం ఎలా జీవిస్తే దేవుని చేత అంగీకరించబడి ఆయనకు పరిశుద్ధ జనాంగముగా, ఆయనకు యాజకులైన సమూహముగా, ఆయన సువార్తను ప్రకటించే జనాంగంగా మనం ఈ జీవితాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే 9 నుంచి 12 వచనాల వరకు దేవుడు చెప్పినటువంటి మంచి ప్రవర్తన కలిగిన వారమై మనం జీవించగలము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మంచి ప్రవర్తనలో చాలా విషయాలు, మరి ఓర్పు గురించి, సహనం గురించి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించే విషయాల గురించి, మన ప్రభుత్వాల గురించి, మరి యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఎలా ఉంచి వెళ్ళాడో, ఒక భార్య సంఘములో, స్త్రీ సంఘములో ఎలాగుండాలో, అలాగే భర్త సంఘములో ఎలాగుండాలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే తుదకు అని ప్రారంభించాడు. అంటే అర్థం ఏంటి? తుదకు అని అంటే వీటన్నిటినీ అనుసరిస్తూ ఇప్పుడు ఇంకా కొనసాగవలసినటువంటి విషయాలు ఉన్నాయి అని అర్థం. అంటే ఆ పైన చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మనం అనుసరిస్తూనే ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు మరి ఎక్కువగా మనం జాగ్రత్త పడాలి. అంటే ముగింపుకు వస్తున్నాం, మన నమ్మకత్వం పెరగాలి కానీ తగ్గకూడదు. చాలామంది ప్రారంభంలో ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళు రాను రాను ఈ విశ్వాస జీవితం చేయలేక బలహీనపరచబడుతూ నెమ్మదిగా నామకార్థమైనటువంటి జీవితంలోకి వాళ్ళు కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మరి మిగతా దైవజనులందరితో కూడా కలిసి ఉండాలనే మనసు నాకు కూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆచారబద్ధమైన క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, దేవునికి విరోధమైన పండగలు, ఆచారాలు, ఇవన్నీ కూడా దినాలు, సంవత్సరికాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళతో పాటు కలిసి తిరగొచ్చు, వాళ్ళు నన్ను మంచిగా చేర్చుకుంటారు, వాళ్ళ మధ్యలో నేను కూడా వాక్యం చెప్పగలుగుతాను, చాలా సంతోషపడతాను, నాకు గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొద్ది రోజులు గడిచే కొద్దిగా నా మనసు నెమ్మదిగా వాళ్ళతో సహవాసం చేయడం వలన నా మనసు గ్రాడ్యువల్గా ఏమైపోద్దంటే, పర్వాలేదులే ఇలా కూడా సేవ చేయొచ్చు. కానీ ఇలాంటి పద్ధతి దేవుడు అపోస్తులకి ఎక్కడా కూడా నేర్పలా. ఇప్పుడు చూడండి, యేసయ్య పుట్టాడు, కానీ పుట్టినప్పుడు క్రిస్మస్ పండగ చెయ్యాలని అపోస్తులకు దేవుడు ఎక్కడా కూడా నేర్పలా. అపోస్తులకు దేవుడు భూమండలం మీద మొట్టమొదట వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, చక్కగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు భూమండలం మీద వాళ్ళని పంపించాడు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించిదునో గమనించారా? ఆయన శిష్యులకు బోధించినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆజ్ఞాపించుతునో అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాపించాడంట ఆయన. అంటే ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము. చాలామంది అంటారు, ఏమండి క్రిస్మస్ పండగ చేసి మనం ఏమీ పాపం చేయట్లేదు కదా అని అంటారు. నేనంటాను, ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఒక కొత్త పాపం ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ 2-3 రోజుల్లో కొలసి పత్రిక ధ్యానాలు అయిపోతాయి. తర్వాత క్రిస్మస్ గురించి ప్రతిదినము ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు వచ్చే లైవ్లో ఆ క్రిస్మస్ అంటే మనం చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయాలు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఆ విషయాలు గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇంకొక కొత్త వింత బోధనని నేను చూశాను. మొన్న ఈ మధ్య కాలంలోనే నేను చూశాను. ఎలా ఉందంటే, 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పితే మొత్తం 0 అన్నట్టుగా యేసు ప్రభు చెప్పినట్టుగా కొంతమంది బయలుదేరారు. వాళ్ళు పండగలు చేయరు, ఏమీ చేయరు. కానీ ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు. వీళ్ళ ముగ్గురు దేవుళ్ళు. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఒక్కళ్ళు కాదు. వీళ్ళలో అతి ప్రాముఖ్యమైన వాడు యెహోవా ఒక్కడే. కాబట్టి మిగతా వాళ్ళు యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ వీళ్ళు చిన్న చిన్న దేవుళ్ళు
అన్నట్టుగా బోధిస్తున్నారు. అంటే అర్థమేంటో తెలిసిన 9 ఆజ్ఞలు పాటిస్తూ 10వ ఆజ్ఞలో పులిసిన పిండి ఉంటుంది. గమనించారా? పులిసిన పిండి ఏం చేస్తుందంటే మిగతా 9 ఆజ్ఞలను కూడా పులిసిపోయేటట్టు చేస్తుంది. అంటే మొత్తం కూడా ముద్దంతా స్పాయిల్ అయిపోద్ది. చివరికి ఇదొక బ్యాచ్ బయలుదేరింది. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అత్యద్భుతంగా రెఫరెన్సులు చూపించి అసలు తప్పుడు బోధ పౌలే చేశాడు అంటున్నారు. అంతే, అపోస్తులుడైన పౌలే తప్పుడు బోధ చేశారు అనేటువంటి దుర్బోధలను ఈ రోజున సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. గమనించారా? అందుకని ఒక దైవజనుడిగా మీకు ఒకటే చెప్తున్నాను, సోషల్ మీడియాలో ప్రోగ్రాంలు చూడమాకండి. మీకు నియమించబడిన మెల్కీసెదెకు క్రమంలో ప్రతిష్ఠితుడైన దైవజనుడి దగ్గర బోధించబడి చక్కగా కట్టబడండి. మీరు 9 ఆజ్ఞలు ఉన్నాయి కదా అని సూపర్ అని చంకలు కొట్టుకొని వెళ్ళమాకండి. అది ఒక ఆజ్ఞ ద్వారా పులిసిన పిండి మనలోకి వస్తుంది. ముద్దంతా స్పాయిల్ అయిపోద్ది. ఈరోజు నువ్వు బతికిన బతుకంతా వేస్ట్ అయిపోద్ది. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావంటే పాతాళంలో ఉంటావు. అంతే. రాయప్ప గారు అర్థమవుతుందండి? అర్థమైద్దంటారా? నశించిపోతున్న ఆత్మల కొరకు ఇంత త్యాగం ఇది. అర్థమవుతుందా? ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు చూసుకోవడానికి కాదు. గమనించారా నాన్న? అందుకనే ఒక మనిషిలో పాపాన్ని చంపే గుణాలు పరిశుద్ధులకు దేవుడిచ్చాడు, అపోస్తులకు ఇచ్చాడు. వాళ్ళు పులిపిండి లేని జీవితం చేశారు. వాళ్ళు ప్రతి విషయంలో ఎలా తగ్గించుకొని బ్రతికారో అన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. అందుకనే ఇక్కడ 8వ వచనంలో చెప్పే మాట అదే, తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై ఉండుడి. అంటే అర్థమేంటో తెలిసిన, ఏకత్వం అనేది పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి జీవితం. ఆదిమ సంఘంలో మొట్టమొదట అపోస్తుల ద్వారా పరిచర్య ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘానికి ఏక మనస్సునిచ్చాడు. అంటే సంఘము, ఆ సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆ సంఘం అనేటువంటి శిరస్సుకు అవయవాలు ఎవరంటే మనందరం. ఈ అవయవాలలో ఏకత్వాన్ని ఇచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, సంఘానికి ఏకత్వాన్ని ఇచ్చింది అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. వీరందరూ వీరితో కూడా స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గమనించారా? వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందడానికి వాళ్ళందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేశారంట, ఏక మనస్సుతో. గమనించారా? ఏక భావము కలిగి, ఏక మనసు కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ పేతురు చెబుతున్నటువంటి విషయం కూడా అదే. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత మీరు సంఘములో చేర్చబడినప్పుడు మీరందరూ ఎలాగుండాలో తెలిసిన ఏక మనస్కులై ఉండాలి. అందరూ కూడా పరిశుద్ధాత్మ పంచి ఇచ్చిన కృపా వరాలను స్త్రీలు పురుషులు సంఘములో అందరూ కూడా పొందుకోవాలి. గమనించారా? అంటే ఇప్పుడు ఈ ఏకత్వం దేనికి అంటే తండ్రి వలన కుమారుని వలన. అందుకనే పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట అదే. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును బట్టి, అంటే తండ్రి పనిచేస్తున్నాడు. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వాళ్ళై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన. గమనించారా? అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రిత్వము ప్లస్ అపోస్తులుడైన పేతురు కలిసి ఈ పత్రిక రాశారు. అంటే త్రిత్వమయ్యున్న దేవుడు అలాగే అపోస్తులుడైనటువంటి పేతురు కలిసి ఈ పత్రికను రాశారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ
ఈ పత్రికలో ఉన్న విషయాలన్నిటికీ బాధ్యులు ఎవరంటే ఈ నలుగురే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మళ్ళీ చూడండి, ఆయన అద్వితీయ దేవుడు అని రాయబడి ఉంది. అంటే అద్వితీయ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కానివాడు. అంటే ఎవరు? ఒక్కడే. అంటే తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఈ లోకంలో పనిచేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనమే ఒకప్పుడు మన తండ్రికి పిల్లలం. కొన్ని దినాలు గడిచిన తర్వాత మన పిల్లలకు మనమే తండ్రి అవుతాం. గమనించారా? ఈ తండ్రి అయిన వాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తాత అవుతాడు. గమనించారా? కుమారుడు అవుతాడు, తండ్రి అవుతాడు, కుమారుడు అవుతాడు, తాత కూడా అవుతాడు. చూసారా? కాలాలను బట్టి ఒక్క మనుషుడే 3 పోస్టులను, తండ్రి పోస్టు, కుమారుడు పోస్టు, తాతయ్య పోస్టు, అంటే త్రిత్వం అన్నమాట. గమనించారా? ఇక తాతయ్య తర్వాత ఇంకేం లేదు, తర్వాత ఇక మరణించటమే. గమనించారా? కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఈ రోజున దుర్బోధలు ఎలాగున్నాయంటే, యెహోవానేమో పెద్ద దేవుడు, యేసు ప్రభువును పరిశుద్ధాత్ముడేమో చిన్న దేవుళ్ళు. ఆ యెహోవానే వీళ్ళిద్దరిని సృష్టించాడు. కాబట్టి యెహోవా సామర్థ్యం వేరు, యెహోవానే అన్నిటికీ కారణభూతుడు, యేసుక్రీస్తు కాదు అని అనేక సందర్భాల్లో చెప్పబడింది. మనందరం ఈ విషయంలో కొలసీ సంఘంలో అనేక విషయాలు ఉదయకాలంలో 5 నుండి 6 వరకు లైవ్ వచ్చే ఆ లైవ్లో కొలసీ పత్రిక ధ్యానాలు మనం ఇంచుమించుగా 4-5 నెలల నుంచి మనం కొలసీ పత్రిక ధ్యానాలు నేర్చుకుంటున్నాం. అందులో చాలా విషయాలు చెప్పబడ్డాయి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించారా నాన్న? ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఏక మనస్కులు అనగానే సంఘమై ఉన్నటువంటి, శిరస్సు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్లస్ సంఘము, పరిశుద్ధులు, అంటే ఈ 3 రకాలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అలాగే శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తు, అలాగే సంఘము, ప్రతి అవయవాలు కలిసినటువంటి సంఘము, వీటన్నిటితో మనం పొత్తు కలిగి ఉన్నాము అని అర్థం. దీన్నే ఏక మనసు అని అంటారు. గమనించారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 8వ వచనం ప్రారంభంలో చెప్పబడిన మాట ప్రకారం ఇప్పుడు మన జీవితం జరుగుతుందండి. ఇప్పుడు మన జీవితం నడిపించబడుతున్నామండి. ఆలోచించేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ జీవితం నాకు కావాలని ప్రార్థించే వాళ్ళు ఉంటారండి. ప్రార్థనలో ఈ వచనం ప్రకారం, ప్రభా మాకు ఏకత్వం కావాలి, ఏక మనసు కావాలి, ఏకత్వంలో పరిశుద్ధాత్మాభిషేకం కావాలి, ఏకత్వంలో మేము శిరస్సుకు మాకు శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తుని మేము అంగీకరించాలి, ఆయన శిరస్సుగా ఉండాలి. అంటే ఆయన శిరస్సుగా ఉండాలంటే అర్థం ఏంటి? నీకు తెలివి, ఆలోచన, వివేకం అన్నీ కూడా తలలో నుంచి రావాలి. అంటే నీకు ఏదైనా ఆలోచన రావాలంటే తలైన యేసుక్రీస్తులో నుంచి రావాలి. నీ జీవితం అంతా కూడా నీ కుటుంబంలో కానీ, నీ ఆయుష్కాలంలో కానివ్వండి, నీ కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, ప్రతి ఆలోచనకు కారణం ఎవరవ్వాలో తెలిసిన యేసుక్రీస్తు అనే శిరస్సులో నుండి నీకు ఆలోచన అందాలి, నీకు పరిశుద్ధత అందాలి, విశ్వాసం అందాలి, దేవుని నీతి అందాలి. నీకైనా నీ పిల్లలకైనా యేసుక్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి ఆలోచన యేసుక్రీస్తునకు లోబడాలి అని అంటాడు. గమనించారా? ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడాలట. అప్పుడేమవుతుంది? సాతాను యొక్క దుర్గములు కోల్చబడతాయి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. అంటే మనకు విరోధంగా లేచినటువంటి ప్రతి శత్రువుని జయించగలిగిన ఆలోచన శిరస్సు ఉన్నటువంటి క్రీస్తులో నుండి రావాలి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తులో నుండి ఏమని వచ్చింది? మీరందరూ ఏక మనస్కులై ఉండండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక పక్క లోకము, ఒక పక్క సంఘము. ఇప్పుడు సంఘంలోకి చేర్చబడిన తర్వాత లోకంలో ఉన్న పద్ధతి నీలో ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లోకంలో ఏముంటుంది? ఏక మనసు ఉంటుందండి. భర్త వేరు, భర్త ఆలోచన వేరు, భార్య ఆలోచన వేరు. అంతేనా రాయప్ప గారు?
తండ్రి ఆలోచన వేరు, పిల్లల ఆలోచనలు వేరు. ఎవరి ఆలోచనలు వాళ్ళే ఉంటారు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళే నమ్మి ఎటుబడితే అటు కుటుంబ వ్యవస్థని లాక్కెళ్ళిపోతూ ఉంటారు. గమనించారా? ఇప్పుడు లోకానికి భిన్నమైందిగా ఉండాలి. ఏంటిది? క్రీస్తు అనేటువంటి సంఘం ఏక మనసు కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి సంఘంలో నువ్వు చేర్చబడిన తర్వాత నువ్వు ఎలాగుండాలో తెలుసునా? యేసుక్రీస్తే నీకు హెడ్. గమనించారా? ఇప్పుడు యేసుక్రీస్తు నీకు ఆలోచన కర్తగా ఉండాలి. ఆలోచన కర్తగా నీకు ఉండి నిన్ను నడిపించాలి. ఇప్పుడు చూడండి, మన ఆలోచనలు క్రీస్తు నుండి వచ్చిన ఆలోచనలేనా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు అంటే నీ ఆలోచనలో ఏ క్షణం నిన్ను దేవుడు పరిశోధించి పరీక్షించినా నీ ఆలోచనలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ ఆలోచన, దేవుని యొక్క వాక్యము రెండు కూడా ఏకమవ్వాలి. గమనించారా? ఇదే సంఘానికి ఉన్నటువంటి ఏకత్వం. గమనించారా? ఇప్పుడు సంఘంలో మనము స్త్రీలుగాను, పురుషులుగాను, బిడ్డలుగాను, సంఘంలో వృద్ధులుగాను మనందరం కూడా కలిసి ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనందరం పరిచర్య విషయాల్లో, లేకపోతే ప్రభు యొక్క రాకడ విషయాల్లో, లేకపోతే పునరుద్ధాన సంబంధమైన రాకడలో ఎత్తబడేటువంటి విషయాల్లో మనందరం కూడా ఏకత్వాన్ని కలిగి ఉన్నామండి. ఏకత్వాన్ని కలిగి ఉన్నామా? అంటే నేటికి మనము దేవుని దగ్గర నేర్చుకునేటువంటి విషయాల్లో మనం ఏకత్వాన్ని గురించి ఇంతవరకు ప్రార్థన కూడా చెయ్యం. ఇప్పుడు ఏకత్వంలో ఎవరెవరు ఉన్నారు? ప్రతిష్ఠితులైన అపోస్తులు ఉన్నారు. అపోస్తుల బోధ ఉంది. వాళ్ళు వెంబడిస్తున్న యేసుక్రీస్తు బోధ ఉంది. వాళ్ళు వెంబడిస్తున్న తండ్రి యొక్క చిత్తం ఉంది. వాళ్ళు వెంబడిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క సిద్ధపాటు కలిగిన నడిపింపు ఉంది. అంటే వీళ్ళ నలుగురు యొక్క ఆత్మ యొక్క నడిపింపు ఇప్పుడు ఏకత్వంలో ఉంది. ఇప్పుడు చూడండి, మన ఏకత్వానికి ఈ నలుగురు మనల్ని నడిపించడానికి మనం ప్రార్థన చేసుకుంటామా? అడుగుతామా అండి? ప్రభా, నాతో పాటు పరిశుద్ధుల అపోస్తుల యొక్క ఆలోచన నన్ను నడిపించాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఆలోచన నన్ను నడిపించాలి. కుమారుని యొక్క ఆలోచన నన్ను నడిపించాలి. పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన నన్ను నడిపించాలి. ప్రభా, త్రిత్వమైన తండ్రి, మీరును అపోస్తుల ద్వారా బోధించబడిన బోధ ద్వారా నాయనా నా ఆలోచనలు నడిపించబడాలి. నా ప్రవర్తన ఉండాలి. నా మంచి ప్రవర్తన ఉండాలి. నాలో మంచి క్రియలు ఉండాలి. అన్యజనులు కూడా నన్ను ఎవరు కూడా ద్వేషించడానికి వీలు లేకుండా నా ప్రవర్తన అందరికీ ప్రీతికరమైందిగా, ఏకత్వాన్ని పొందినదిగా, అంటే లోకం నుండి వేరై ప్రత్యేకించబడినదిగా నా జీవితం ఉండాలి అని ప్రార్థించుకునే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు పాస్టర్ గారు కనపడితే మన ప్రార్థన రిక్వెస్ట్లు ఏముంటాయి? అయ్యగారు పెళ్లి చేయాలి, ప్రార్థన చేయండి. అయ్యగారు మా అబ్బాయి బాగా చదువుకొని లండన్ వెళ్ళాలి, ప్రార్థన చేయండి. అంతేనా? లోన్లు కావాలి, ప్రార్థన చేయండి. అంతేనా రాయపు గారు? బాగా డబ్బులు ధనం సంపాదించుకోవాలి, ఇళ్ళు స్థలాలు కొనాలి, ప్రార్థన చేయండి. గేదె పాలిట్లేదు, ప్రార్థన చేయండి. నేనేమంటానంటే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల్లో పాలి పంపులు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా, అక్కడ 8వ వచనం చదువునానా? తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు పాలుపడి. ఇప్పుడు చూడండి, పాలు పంపులు పొందండి. ఏకత్వంలో మీరందరూ కూడా పాలు పంపులు పొందండి. ఇప్పుడు పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే, ఒకరి సుఖ దుఃఖాలలో ఒకళ్ళు పాలు పంపులు పొందండి. అంటే షేర్ చేసుకోండి. ఏమండి, మనం షేర్ చేసుకుంటామా? మనం మందిరానికి వస్తున్న ఆ ఇతరుల వల్లే, లేకపోతే అన్యజనుల వల్లే ఎలా ఉంటామో తెలిసినా మనమే చూసుకుంటాం. మనం చూసుకుంటే చాలండి. మనం ఇంకొకళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? పైపెచ్చు దుఃఖాల్లో
సుఖదుఖాల్లో మనం పాలు పంపులు ఎందుకు పొందాలి? వాళ్ళతో మనకేం పని? ఇది చాలా దేవుని యొక్క చట్టానికి విరుద్ధమైనటువంటి ప్రేరేపణ. గమనించారా? ఇప్పుడు మన భాషలో ఇలాంటి వాళ్ళని ఏమంటారు తెలిసిన? ఎవరి స్వార్థం వాళ్ళదండి. ఇప్పుడు చూడండి, సంఘంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు అంతే ఉంటున్నారు. సంఘం వెలుపల అన్యజనులుగా, లేకపోతే దేవుడు తెలిసిన ప్రజలైనా తెలియని ప్రజలైనా వాళ్ళు కూడా అంతే ఉంటున్నారు. సుఖదుఖాలు వాళ్ళే అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ పరిశుద్ధ దేవుడు అంటారు, మీరు ఏకత్వం కలిగి ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా విడివిడిగా ఉన్నప్పుడు శత్రువు మిమ్మల్ని పడగొడతాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీ మీదకి వస్తున్న శ్రమలు, నిందలు, నిట్టూర్పులు, అనారోగ్యాలు, భయము, భీతి, దిగులు, చింత ఇవన్నీ కూడా మీ మీద ఏలుబడి చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు తట్టుకోలేరు. గమనించారా? ఈ రోజున ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, గుంటూరు జిల్లా నుంచి. ఫోన్ చేసి ఏడుస్తుంది. అంటే ఛానల్ అయిపోయింది, మధ్యలో 1 సంవత్సరంన్నర అయిపోయింది గ్యాప్ వచ్చి, ఫోన్ చేయటం మానేసింది. వాళ్ళ భర్త తాగడాన్ని బట్టి మళ్ళీ చర్చికి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తుంది. మంచి బిడ్డే ఈ బిడ్డ కూడా, ప్రార్థనకి వెళ్తుంది. కానీ ఏం జరిగిందంటే, తను ఇప్పుడు ఫోన్ చేసింది నాకు ప్రేయర్కి రావడానికి ముందల. ఫోన్ చేసి, అయ్యా నేను చనిపోదాం అనుకుంటున్నాను, నేను చనిపోతాను, నా వల్ల కావట్లేదు, నేను చనిపోతే మంచిది అని అంటుంది ఆ తల్లి. గమనించారా? ఆ తల్లి ఆ మాట అంటుంది. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఆమె సంఘంలో ఏకత్వం లేదు. ఒకరి సుఖదుఖాలు ఒకళ్ళు పంచుకునేవాళ్ళు సంఘంలో లేరు. అంటే ఇప్పుడు ఆమెకి సంఘానికి వెళుతుంది, కానీ శ్రమ కలిగింది, ఆ శ్రమలో ఓదార్చేవాళ్ళు లేరు. గుర్తుపట్టారా? ఆమె సంఘానికి వెళ్తుంది, కానీ సంఘములో శ్రమ కలిగినప్పుడు వాళ్ళ సుఖదుఖాలని పంచుకునేవాళ్ళు సంఘములో లేరు. అంటే ఎవరికి వాళ్ళే సంఘం అనే పేరు పెట్టుకొని ఎవరికి వాళ్ళే ఇండివిడ్యువల్గా బ్రతుకుతున్నారు. గమనించారా? ఇదేనండి మోసం. అందుకనే పేతురు తుదకు మీరందరూ అని రాశాడు. తుదకు అని అంటే మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సిందిగా ఉంది. మీరు ముగింపు కాలానికంటే మీరు ఈ పైన చెప్పిన జీవితం అంతా చేసేవాళ్ళు మరెక్కువగా తుదకు అంటే ముగింపు దగ్గరికి వస్తుంది కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాగా? ఇక మీరు ఏకత్వాన్ని కలిగి ఉండాలి. మీరందరూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రిత్వములోను అపోస్తుల యొక్క బోధలోను మీరందరూ ఏకమనస్కులై ఉండాలి. ఒకరి సుఖదుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలి. ఎందుకు ఒకరి సుఖదుఖాల్లో ఒకళ్ళు పాలు పంపులు ఎందుకు పొందాలి అనంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు జయించలేరు. అంటే మీరు ఎలా ఉంటే జయించగలుగుతారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్రమ కలిగిందనుకోండి, సంఘమంతా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని విజ్ఞాపనలు, ప్రార్థనలు చెయ్యాలి, విశ్వాసాన్ని నూరిపోయాలి, ధైర్యాన్ని నూరిపోయాలి. ఈ రోజున మన ఇళ్లలో ఉపవాసాలు ఉంటున్నాయండి. ఇప్పుడు కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల గురించి భలే సాక్ష్యం ఇస్తూ ఉంటారులే. దేన్ని బట్టి సాక్ష్యం ఇస్తాడు తెలిసిన? మా వాడు బాగా సంపాదిస్తాడు, మా కోడలు కూడా మంచి ఉద్యోగం. ఇక చూడండి, సంపాదన 3 పూలు 6 కాయలు. వాడు అసలు గుడికి వెళ్ళడు, దేవుని వాక్యం తెలీదు. ఆడిని అంటాడు వీళ్ళ నాన్నగారు, అసలు మా అబ్బాయి అంత మంచోడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అవునా? ఇక్కడ పేతురు సంఘానికి ఏమని చెప్తున్నాడు తెలిసిన? నాన్న, నీలో మంచి ప్రవర్తన ఉండాలంటే నీ జీవితంలో ఈ 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు, 3వ అధ్యాయంలో ఉన్న విషయాలు మొత్తం జీవించాలి. గమనించారా? మనకు మనం పొగుడుకోవటం అనేది దెయ్యం పట్టినోళ్ళు చేసే పనులు. నేనంటాను, నువ్వు మాట్లాడే మాటకు వాక్యం ఆధారం ఉందేమో చూపించు. వాక్యం ఆధారం లేదు. అందుకనే దేవుడు అంటాడు, అంత్య దినాల్లో మరెక్కువగా మీరు ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుచు అని రాశాడు. ఈ 2023లో
ప్రారంభంలో నేను చెప్పిన ఉపదేశం అదే. గమనించారా? మీరు ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుచు, మీరు ఒకరింటికి ఒకళ్ళు పిలుచుకోండి అన్నాడు పౌలు. తిమోతికి రాస్తూ చెప్పాడు 4వ అధ్యాయంలో. గమనించారా? మీరు ఒకరినొకరు, పేతురు పత్రికలు అనుకుంటా, పేతురులో 4లో ఉంటుంది. గమనించారా? ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుచు అని రాయబడి ఉంటుంది. చూస్తారా? లేకపోతే ఎక్కడది? 4వ అధ్యాయం 7వ వచనమా? 7, 8, 9 అనుకుంటాను. చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా, మొదటి పేతురు పత్రిక, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఏం చేయాలంట? అంత్య దినాలు వచ్చేసినాయి గనక మీరు ఒకరినొకరు కుటుంబాలను ఇంటికి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చుకోండి. చక్కటి భోజనం పెట్టుకొని ఒకరినొకరు పలకరించుకొని చక్కగా కుటుంబం అంతా కలిసి ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడంటే ఈ జీవితం చేయమని చెప్పింది? ఎప్పుడు చేయాలంట? అంత్య దినములలో ఉన్నాం కాబట్టి. గమనించారా? ఈ రోజున మన ఇంటికి ఎవరైనా విశ్వాసులు వస్తే రొసరాడిపోతూ ఉంటుంది. మనసంతా గజ్జి తామర పట్టిన వాళ్ళు కనుక ఎట్ట కొట్టుకులాడతారు, అట్ట కొట్టుకులాడుతూ ఉంటారు. ఆడెందుకు వచ్చాడు, ఈడెందుకు వచ్చాడు. ఇళ్లలో పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, ఇక వీళ్ళ పని అంతా ఇదే పని. మనిషి రొసరాడిపోతూ ఉంటుంది. గమనించారా? అంత్య దినాలు వచ్చినప్పుడు మీరు ఒకరినొకరు మిక్కుటమైన ప్రేమ కలిగిన వారయ్యుండి ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండాలంట. ఈ 2023వ సంవత్సరంలో మొట్టమొదటి ఉపదేశం అదే. ఈ సంవత్సరం జనవరి నెలలో మొట్టమొదటి ఉపదేశం శుద్ధీకరణ కోటలు అయిన తర్వాత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు మీరు పాలు పొందుడి. చూడండి, పాలు పొందాలంట. అంటే వాళ్ళ కన్నీళ్ళలో మనం కూడా కన్నీరు కార్చాలి. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళ శ్రమలో మనం కూడా శ్రమ పడాలి. గమనించారా? ఇక్కడ చూడండి నాన్న, ఫిలిప్పు పత్రికలో లేకపోతే ఎఫెసీ పత్రిక చూడండి నాన్న. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను. చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, ఇప్పుడు చూడండి, మీరు సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకొనుట యందు. చూసారా? ఏంటంట? ఆత్మ కలిగించు ఐక్యం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చదువునానా. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఇప్పుడు చూడండి, ఏం కలిగిస్తుందంట? పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలగజేస్తాడు. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంట? అపవాది దొంగిలించకుండా కాపాడుకోవాలి. గమనించారా? ఏ ఐక్యతని? మీరు ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ, మీరు ఒకరితో సుఖదుఖాల యందు ఒకళ్ళు పాలు పంపులు పొందుతూ, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మీరు కూడా ఏడవాలి. వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా ఆనందించాలి. గమనించారా? అందుకని ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట? మళ్ళీ చదువునా. ఐక్యత సమాధానమను బంధము చేత, అంటే అందరితో సమాధానంగా ఉండాలి. అంటే ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. సమాధానం కొరకు కష్టపడాలి. ఎప్పుడు వైరం పెట్టుకుందామా అని చూసుకునేది కాదు. ఒకరినొకరు ప్రతీకారానికి ప్రతీకారం తీర్చుకునేది కాదు. ఇది విశ్వాస జీవితం, ఇది సంఘం. గమనించారా? ఈ రోజుల్లో అలాంటి జీవితం చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచి సంఘంలో చేర్చుకుంది. అందుకనే 9వ వచనంలో అక్కడ పేతురు 3:9 వచనంలో అదే మాట చెప్తాడు. ఆశీర్వాదమునకు వారసులు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు కానీ
కీడుకు ప్రతి కీడైనను కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. ఎందుకు చేయకుండా దీవించాలి? కీడుకు ప్రతి కీడు ఎందుకు చేయకూడదు? 9వ వచనం ధ్యానం చేసుకునేటప్పుడు నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నటువంటి విషయాన్ని కంటిన్యూ చేస్తే, మీరు సమాధానమను బంధము చేత అంటే ఇప్పుడు తగాదలు లేకుండా సమాధానం అనేటువంటి బంధము చేత, ఆత్మ కలిగించు ఐక్యమును అంటే ఇప్పుడు సంఘంలో ఎలాగుండాలి? సమాధానం, సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబం, వ్యక్తిగత కుటుంబాల్లో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువునానా. ఆత్మ కలిగించు ఐక్యమును ఆత్మ కలిగించేటువంటి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వాళ్ళై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, చూసారా? ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన ఏంటంట? దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. ఏంటిదంట? సంపూర్ణమైన వినయం. ఇప్పుడు మనం ఈ పేతురు పత్రికలో కూడా మనం చదువుకునే వాక్యంలో అదే రాయబడింది. మీరు వినయము కలిగిన వారై అని రాయబడింది. చూడండి 8వ వచనంలో చివరి లైను, వినయ మనస్కులై కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఎలా ఉండాలంట? ఒక్కొక్కటి నేర్చుకుందామండి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి మాటల ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కటి వివరించాలండి. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాలు చెప్పండి. ఐక్యతను, పరిశుద్ధ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగిన వాళ్ళై. దేన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలంట చెప్పండి? చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండాలండి. ఏ రోజు పరిశుద్ధులు నీకు ఉపదేశం చేసేటప్పుడు పోగొట్టుకున్నావంటే ఆ రోజున నీ కర్మకు నువ్వే బాధ్యుడు. ఉదయకాలంలో 5ంటికి లేవలేకపోతున్నారండి, 5 to 6 లైవ్లోకి రాలేకపోతున్నారండి, ఏం చెబుతామని చెప్పండి? ఎవరిని ఏమనలేం. నువ్వు తినడానికి, తాగడానికి, నీ డబ్బులు సంపాదించుకోవడానికి నీ జీవితం మొత్తం తెల్లారుతుంది. దాని కొరకు ఖర్చు అవుతున్నావు. నేనంటాను, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలంట కాపాడుకోవటంలో. ఏం కాపాడుకోవాలి? వాక్యాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని నీతిని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పరలోక సంబంధమైన ప్రతి వాటిని దోచుకునే దొంగోడు ఉన్నాడు. గమనించారా? మీ ఊహకు అర్థం కాకుండా దోచుకుంటాడు. మీ విరోధి ఎలా దోచుకుంటాడో కూడా మీకు అర్థం కాదు. గమనించారా? పరలోక రాజ్యమును గురించినటువంటి సంగతులు మనకు అర్థం కాకపోతే చాలు. నీకు దేవుని యొక్క వాక్యములో ఉన్న సంగతులు నీ మనస్సాక్షికి అర్థం కాకపోతే నీ విరోధి వచ్చి నీకు నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని దోచుకెళ్ళిపోతాడంతే. ఇప్పుడు జనాలందరూ క్రిస్మస్లు కేకులు కట్ చేసుకోవటం, డ్యాన్సులు వేయటం, రికార్డ్ డ్యాన్సులు వేయటం ఏందో ఆ ప్రేరేపణలో. బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా అపోస్తులు నేర్పించారండి ఈ పద్ధతిలో? మళ్ళీ దీనికి సంఘంలో అందరి దగ్గర డబ్బులు పోగు చేసి వాళ్ళ ఇష్టం. యేసు పుట్టాడని పాటలు పాడుతున్నారు. ఎప్పుడు పుట్టాడు? ఆయన పుట్టుక సర్వప్రపంచం అంతా విస్తరించింది. అది ప్రవచనం. నువ్వు అడ్డుపడినా అడ్డుపడకపోయినా, నువ్వు చెప్పినా చెప్పపోయినా ఆయన ప్రపంచానికి రక్షకుడుగా పుట్టాడని ఆల్రెడీ ఆయన ప్రవచనాలు ప్రపంచం మొత్తం తెలియజేస్తాయి. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఒక పండగ రోజు పెట్టుకొని దానికి సెమీ క్రిస్టమస్లు, పెద్ద క్రిస్టమస్లు, చిన్న క్రిస్టమస్లు ఎవడు నేర్పాడు నీకు? లేఖనాల్లో ఎక్కడైనా పరిశుద్ధులు నేర్పారా? ఒకడు అంటాడు, ఏమైందండి, యేసుక్రీస్తునేగా ప్రకటించేది, నువ్వు ముందల ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, చూసుకో ముందల. నువ్వు దేవుడు చెప్పని ఆజ్ఞ అతిక్రమించే పద్ధతులు చేస్తా నువ్వెందుకు పాపిగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపివవుతావు? ముందల కింద పునాదులు పోతున్నాయి, చూసుకోండి. పునాదులు కూలిపోయిన తర్వాత నీతిమంతుడు ఏం చేయలేడు. చెబితే నమ్మేవాళ్ళు ఎవడు లేడు. స్టార్లు పెట్టుకోవడం ఎవడు నేర్పాడో నీకు? లోకానికి నువ్వే ఒక స్టారు.
రక్షించబడి నీతిమంతుడిగా బ్రతకడమే ఒక స్టార్. క్షయమైపోయే వస్తువులు, క్షయమైపోయే నాట్యాలు, డ్యాన్సులు కాదు. ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకం కావాలి, ఆత్మ సంబంధమైన కృపావరాలు కావాలి. ఏమండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో కూడా చూడండి నాన్న, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక, మీరు ఏక మనస్కులగునట్లుగా, మీరు ఏక మనస్కులు అగునట్లుగా, ఏక ప్రేమ కలిగి. చూసారా? ఏక మనసులో ఏముంటుందో తెలిసిన, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారు. ఇప్పుడు చూడండి, ఏక మనసులో ప్రేమకు గుర్తు ఎవరు? యేసుక్రీస్తు. అవునా? దేవాది దేవునికి గుర్తు ప్రేమ. ఇప్పుడు ప్రేమలో ఉన్న సంపూర్ణత అంతా ఎక్కడికి వస్తుంది? ఏకత్వంలోనే వస్తుంది. గమనించారా? చదవండి నాన్న మళ్ళీ. మీరు ఏక మనస్కులు. మీరు అంటే సంఘం. ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు ఏక మనస్కులై అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. నా సంతోషం అంటే ఏంటి? దేవుని మనసులో ఉన్న సంతోషమే అపోస్తులలో పనిచేసే సంతోషం. అంటే దేవుని ఆలోచన చేత నింపబడి నడిపించబడేవాడు అపోస్తులుడు. అర్థమవుతుందండి? దేవుని మనసు కలిగి ఉండి. గమనించారా? 2వ కొరింథీ పుస్తకం 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ మాటలు మనం చదువుకోవచ్చు. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించండి. దేవాశక్తితో ఏంటంట? దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దైవాశక్తి అంటే మన గురించి దేవుని హృదయంలో ఏ ఆలోచన ఉందో అదే ఆలోచన కలిగి ఉన్నాడు అపోస్తులుడైన పౌలు. గమనించారా? అందుకనే ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, మీరు ఏకభావం కలిగి ఉండి ఏక మనస్కులై ఉండి నా సంతోషమును పరిపూర్ణం చేయండి. నా సంతోషం అంటే ఏ సంతోషం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సంతోషం. పరిపూర్ణం చేయండి అంటే అర్థం ఏంటి? పరిపూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం రావాలంటే సంఘమంతా ఏక మనసు కలిగి ఉండాలి. సంఘములో ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకడు పాలు పంపులు కలిగిన వారై ఉండాలి. గమనించారా? పాలు పంపులు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కంటిన్యూ చేయనా? కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. గమనించారా? ఒకళ్ళొకళ్ళు తనకంటే యోగ్యులని ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏమి ఎంచుకుంటాం? మన మినిస్ట్రీ గొప్పది, మా మినిస్ట్రీ గొప్పది, మా వ్యూస్ గొప్పోళ్ళు. చూసారా? రకరకాలుగా ఉంటారండి. ఈ రోజుల్లో భయంకరమైనటువంటి నడిపింపుతో ఈ రోజున సంఘాలు నడిపించబడుతున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న విధానం వేరు. మన పొరుగు వారిని మనకంటే యోగ్యులుగా ఎంచుకొని వాళ్ళకంటే మనమే తక్కువ వాళ్ళమని తాను తగ్గించుకోవాలి. గమనించారా? ఈ రోజుల్లో సంఘాల్లో పిల్లలు కానీ, కుటుంబం కానీ, బిడ్డలు కానీ ఎవరు కూడా ఈ స్థితి నేర్చుకోవట్లా. చూసారా? ప్రభా, నాకు ఈ దీనస్థితి నాకు కావాలయ్యా అని అడిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారండి. నాది నాది నాది, ఇదంతా నాది, మెళ్ళో వేసుకొని తిరగండి, మెళ్ళో కట్టుకొని ఊరి మీద పడి తిరగండి. గమనించారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, నువ్వు దేవుని కొరకు ఎంత ఆత్మీయంగా నువ్వు ఖర్చు అవుతావో అదే నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. దేవుని చిత్తం ద్వారానే మనిషి పాపి నీతిమంతుడిగా మార్చగలడు. ఆత్మను రక్షించుకోవడానికి ప్రయాసపడాలి. గమనించారా? ఆత్మలను రక్షించుకోవడానికి ఖర్చు అవ్వమని చెబితే ఎవడో కూడా నమ్మేవాడు ఎవడు లేడండి.
నిన్ను మోసం చేసేవాడికి మాత్రం అసలు యేసు రక్తమే జయం. నమ్మించి మోసం చేసి నిన్ను ట్యాచ్ అని కర్చీపులు కాగితాలు అమ్ముకునేవాడికైతే ఈ మధ్యకాలంలో పేపర్ మీద మీ పాపాలు, పేపర్ మీద మీ ఆపదలు, మీ శ్రమలన్నీ కూడా రాయండి, నేను ప్రార్థన చేస్తాను అని ఒక అద్భుతమైనటువంటి పాస్టర్ గారు చెప్తున్నారు. కొన్ని లక్షల మందికి రాసిన తర్వాత ఆయన ప్రార్థన చేసి పేపర్ చించేసేయండి అన్నాడు. అంతే, చించేసిన వెంటనే అందులో రాసిన పాపాలు, శాపాలు మొత్తం పోయినాయి అంట. అంతేనా రాయపు గారు? అట్లాంటి వాళ్ళ అడ్రస్ చెప్తాను, వెళ్తావా? పేపర్లో రాస్తే పోతాయండి పాపాలు, తిరుగులేదు. మరి యేసు ప్రభు చెప్పాడు, మరి ఇట్లాంటి నడక ఎక్కడ నేర్పాడండి యేసు ప్రభు? ఈ రోజున అలాంటి వాళ్ళని నమ్మి వెంబడించే వాళ్ళు కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉన్నారండి ప్రజలు. వీళ్ళందరూ ఏమైపోతారో కూడా నాకు తెలియటల్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, రోమాపత్రిక 15వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా మనం చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయము మీరు ఏకభావము గలవారై 5, 6 వచనాలు గమనించండి. మీరందరూ ఏకభావం కలిగిన వాళ్ళై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు, చూసారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము, క్రీస్తు యేసు క్రీస్తు యొక్క చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి ఎన్ని గుణాలండి ఇవన్నీ. ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతే నాకు తెలిసి ఈ సంవత్సరం పేతురు పత్రిక అవదు. ఎప్పటికే దగ్గర 9-8 నెలల నుంచి నేర్చుకుంటున్నాం. ఇది 8-9 నెలల నుంచి ప్రతి శనివారం నేర్చుకున్న తరగట్ల. గమనించారా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా. ఆ పుట్నోట్లో బి అనేసి చూడండి, ముద్ర ఒక్క నోటితో. చూసారా, ఒకే నోటితో. ఇక్కడ చూడండి, ఏకభావం అన్న దగ్గర పుట్నోటు ఉంది, వెంటాడుచు. అంతేనమ్మా? ఏకభావంతో లేదు, పుట్నోట్లో ఏ అని ఉందమ్మా? ఏకగ్రీవముగా ఏ అని ఉందిగా పుట్నోట్లో. అది బి. రైట్, ఓకే, దేవుని స్తోత్రం. ఒక్క నోటితో ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఒకరినొకడు మనసు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును. చూసారా, గమనించారా? ఒకరితోనొకడంట మనసు కలిగి ఉన్నప్పుడు ఓర్చుకుంటారంట. ఆదరణ, వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఆదరిస్తారంట. ఓర్చుకోవటమే కాదు, ఆదరణ కూడా వారి వల్ల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గమనించారా? ఇప్పుడు మనం పేతురు పత్రికలో 8వ వచనంలో ఒక్క లైన్ నేర్చుకున్నాం. ఒక్క లైను నేర్చుకోవడానికి చూడండి ఎన్ని సంగతులు ఆ భావమునికి అటాచ్మెంట్ అయ్యి ఉన్నాయో చూడండి. ఎన్ని సంగతులు అంటే, ఇప్పుడు గంట ఉపదేశాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ గంటలో ప్రతి రెఫరెన్స్ కూడా ఆ మొదటి వచనంలో, ఆ మొదటి లైన్ మొత్తంలో ఆ మాట ఆధారపడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. ఇప్పుడు చూడండి, ఇది మొదటి అంశం. పాలుపడడం అనేది మొదటి అంశం. గమనించారా? రెండవది ఒకరి సుఖ దుఃఖముల యందు ఏక మనస్కులై. మొట్టమొదటిది ఏక మనస్కులై. రెండవది ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడిన వాళ్ళై ఉండాలి. మూడవది సహోదర ప్రేమ కలిగిన వారును.
నాలుగవది కరుణాచిత్తులనై, ఐదవది వినయ మనస్కులై ఉండాలి. 5 గుణాలు ఉన్నాయి. అంటే ఏకత్వంలో 5 రకాల సంపూర్ణమైన గుణాలు మనం కలిగి జీవించాలి. అప్పుడు మనం ముగింపులో ప్రభు యొక్క రాకడలో మనం నమ్మకస్తులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నా తండ్రి, ఈ దినాన్న నీ వాక్కును పంపి నానా పేతురుతో ఆ దినాన్న సంఘముతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడా, ఈ దినాన్న 3వ అధ్యాయము 8వ వచనములో ఉన్న సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. గత సెక్షన్లో 7వ వచనములో ఉన్న విషయాలు నేర్పిస్తూ వచ్చారు. ఈ సెక్షన్లో 8వ వచనంలో ఆ మొదటి లైన్లో ఉన్నటువంటి విషయాలు ఏక మనస్కులు అయి ఉండుడి అనేటువంటి విషయాలు మాకు నేర్పుతూ వచ్చారు నాయన. అలాంటి జీవితం కొరకు మా జీవితాల్లో ప్రార్థన ద్వారా మొరపెట్టి మేము సంపాదించుకోవడానికి కావలసిన కృప దయచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచండి. సంఘాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను లోకం నుండి వేరు చేసి ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన జీవితం చేయడానికి పరిశుద్ధాత్మలోను, తండ్రిలోను, కుమారులోను, పరిశుద్ధాత్మలోను, అపోస్తులలోను ఏకత్వాన్ని కలిగిందిగా సంఘం ఎదగాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, లైవ్లోకి వచ్చి ఉపదేశం వింటున్న బిడ్డలందరికీ యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.